టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 108 దివ్య దేశాల దర్శనం మనం చేసుకుంటున్నాం. 108 దివ్య దేశాలు ఇంతేనా అంటే కాదు. శ్రీ మహావిష్ణువు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నారు. కాకపోతే కొన్ని ప్రదేశాలలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అన్నవి జరగడం, కొన్ని ప్రదేశాలలో ఋషులు మునులు వాళ్ళు స్వామివారిని అంటే అయ్యవారిని దర్శించుకుని మనమందరం కూడా ఆ తర్వాత ఆ దర్శన భాగ్యాన్ని మనం కూడా పొంది తరించిపోవాలి అన్నది వాళ్ళ కోరిక. కాబట్టి వాళ్ళు కష్టపడి తపస్సు చేసి భగవంతుణ్ణి దర్శించుకున్న తర్వాత స్వామి నువ్వు ఇక్కడే ఉండిపో అంటే పరమాత్మ అక్కడ ఒక రూపాన్ని తీసుకోవడం, అలా ఉండిపోవడం, ఇదంతా కూడా మనం ఈ దివ్యమైన క్షేత్రాలలో చూస్తూ ఉంటాం. అందుకే కొన్ని క్షేత్రాలు ఉంటాయి, వాటిని ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఒకవేళ అలా దర్శించుకోలేకపోతే కనీసం ఆ క్షేత్ర వైభవం గురించైనా మనం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. ఈ క్రమంలోనే 108 దివ్య దేశాల ప్రయాణం అన్నది మనం చేసినా చెయ్యలేకపోయినా అందులో కొన్ని దివ్య దేశాలని మనం ఇలా మానసికంగా అలా చూసేస్తున్నాం అనమాట. అయితే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే మనం చిదంబరం వెళ్ళిపోదాం. చిదంబరం అన్న వెంటనే నటరాజస్వామి స్వరూపం అలా గుర్తుకు వస్తుంది, ఈశ్వరుడు గుర్తుకు వస్తాడు. కానీ ఇది ఒక అద్భుతమైన దివ్య దేశం. అంటే ఆ ప్రదేశం కూడా అంటే శివుడు వేరు విష్ణువు వేరు కాదు అనేటట్టుగా, పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే అనేటట్టుగా ఇక్కడ ఇద్దరూ కూడా కొలువు తీరి ఉన్నారు. ఇక చిదంబరం అనేటప్పటికీ చిత్ సభ, ఆ కనక సభ, ఒకప్పుడైతే కనక సభ అన్నది ఉండేది. అంటే మొట్టమొదటిసారిగా నటరాజస్వామి స్వరూపాన్ని ధరించిన తర్వాత ఈశ్వరుడు ఇక్కడికి వచ్చి ఆనంద తాండవం చేయటం, ఇంకా చెప్పాలి అంటే ఆ రూపం అన్నది అందరికీ అది పరిచయం అయ్యేటట్టుగా దర్శన భాగ్యం అప్పట్లో ఋషులు మునులు దేవతలు వీళ్ళందరూ చేయటం ఇది మనకి తెలుసు. అలా నటరాజస్వామి రూపంతో భగవంతుడు అంటే ఈశ్వరుడు ఆ ఈశ్వర స్వరూపంతో ఈ చిదంబరంలోనే ఆయన నాట్యం చేసి నేటికి మనం చిదంబరంలో చూసే నటరాజ స్వరూపం అంటే అది దానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. నేటికి ప్రదోష వేళలో చిదంబరం ఈ పుణ్యక్షేత్రంలో చిత్ సభలో ఈశ్వరుడు వచ్చి ఆనంద తాండవం చేస్తారు. ఆ ఆనంద తాండవాన్ని చూసి మురిసిపోతూ ఎంతోమంది దేవీ దేవతలు అక్కడ ఉంటారు, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, మురిసిపోతూ ఉంటారు. కొంతమంది మహర్షులు కూడా సేవించుకుంటూ ఉంటారు నేటికి. కాకపోతే మన కళ్ళతో మనం చూడలేం. అటువంటి అద్భుతమైన ప్రదేశం చిదంబరం. ఈ చిదంబరంలోనే అంటే స్వామివారు సన్నిధి ఏదైతే ఉంటుందో చిదంబర రహస్యం అని అంటారు కదా, అంటే అక్కడ మనకి శివలింగం అటువంటిది రూపం ఏది కనిపించదు. కాకపోతే అంతా కూడా అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. కాబట్టి చిదంబర రహస్యం అనేటప్పటికీ ఒక కన్నాల కిటికీ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మనం చూడటం వచ్చేయటం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే అంతటా నిండి ఉన్న పరమాత్మని ఒక రూపంలో చూడటం అన్నది కాకుండా అంతటా పరమాత్మను ఎప్పుడైతే మనం అనుభవిస్తూ ఉంటామో ఇదే పెద్ద చిదంబర రహస్యం అంటారు. అందుకే అక్కడ ఆ స్వరూపం అన్నది ఉండదు, అలా భిన్నంగా ఉంటుంది. సరే, మనం 108 దివ్య దేశాలు అంటే ఇక్కడ వైష్ణవ స్వరూపం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని కొద్దిగా మనము అలా దర్శించుకుని పక్కకి వద్దాం. అంటే ఒకే ఆలయంలో లోపల మనకి నటరాజస్వామి స్వరూపం, అలాగే చిదంబరుడు అంటే అంతటా వ్యాప్తి చెంది ఉన్న ఆ చిదంబర స్వరూపంతో పాటు లోపల మనకి విష్ణు స్వరూపం కనిపిస్తుంది. ఇది అరుదు. ఇంకా చెప్పాలి అంటే బహుశా ఇలా ఉండదేమో. ఎందుకు అంటే వైష్ణవ ఆలయం అనేటప్పటికీ ఉప ఆలయాలలో ఈశ్వర స్వరూపము, అమ్మవారి స్వరూపము, లేకపోతే వినాయకుడు, ఆంజనేయ స్వామి ఇలా ఉంటాయి. కానీ ఒకే ఒక ఆలయంలో మనకి చక్కగా ఈ 108 దివ్య దేశాలలో ఒకటి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. ఇక్కడ ఈ రూపాన్ని గోవిందరాజు పెరుమాళ్ అని అంటారు, గోవిందరాజస్వామి అంటారు. చాలా మటుకి 108 దివ్య దేశాలలో స్వామివారి యొక్క ఆ భంగిమ ఏదైతే ఉంటుందో అది చక్కగా శేషపాన్పుపై స్వామివారు పవళించిన భంగిమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా స్వామివారు అలా శేషపాన్పు పైన ఉంటారు. అద్భుతమైన స్వరూపం. అయితే ఇక్కడికి స్వామివారు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఇక్కడ స్వామివారు ఎటువంటి పాత్రను పోషించారు, వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. పూర్వం అప్పుడెప్పుడో కణ్వ మహర్షి ఆయన భక్తి శ్రద్ధలతో తపస్సు చేశారు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే స్వామి నాకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదించు అని అడిగారట. ఇంకే కోరిక లేదు, నాకు ముక్తి కావాలి.
నేను ఇంకా పైలోకంలో అంటే నీ లోకంలో నేను ఉండాలి, మళ్ళీ భూలోకానికి నేను రాకూడదు అనేటట్టుగా స్వామి మెచ్చుకుని, ఖచ్చితంగా కాకపోతే నువ్వు ఈ శరీరం ఇప్పుడే నేను నిన్ను ఇలా తీసుకెళ్ళనుగా, నువ్వు ఎంతకాలం బ్రతకాలో ఈ శరీరం అలాగా ఉండి తర్వాత ఇది నశించిపోయిన తర్వాత నీకు ముక్తి మోక్షం అది నేను ఇస్తాను, అప్పటి వరకు నువ్వు ఇలాగే ఉండు అన్నారు. సరే స్వామి నేను ఉంటాను, కాకపోతే ఇప్పుడు నాకు వచ్చి దర్శనం ఇచ్చావు కదా, అలా నేను బ్రతికున్నంత వరకైనా నువ్వు ఇక్కడ ఇలాగే ఉండిపోవాలి, నువ్వు నా కోసం ఉండిపో, నిన్ను చూస్తూ నేను ఈ శేష జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నాను. అంటే స్వామివారు సరే తప్పకుండా నేను ఈ రూపంతో నేను ఇక్కడే నీ కోసం ఉంటాను అని అన్నారు. అలా ఆయన చిదంబరంలో ఏ ప్రదేశంలో అయితే అంటే స్వామివారు అక్కడ వెలిశారు, ఎవరి గురించి అంటే ఈ కణ్వ మహర్షి యొక్క తపస్సుకి మెచ్చుకుని అలా అక్కడ మనకి ఈ రూపం అన్నది ఏర్పడిందనమాట. ఈలోపు ఒక సందర్భం అన్నది జరిగింది. అదేంటి అంటే ఈశ్వరుడు అలాగే పార్వతీదేవి వీళ్ళిద్దరూ కూడా ఒక చిన్న పోటీ పెట్టుకున్నారట. అంటే ఇలాంటి కథలు వినిపించినప్పుడు వాళ్ళకి పోటీ ఏమిటి, సగభాగాన్నే ఇచ్చారు కదా, శరీర భాగాన్ని. అర్ధనారీశ్వర తత్వం తెలుసు, కాకపోతే లోక కళ్యాణం కోసం కొన్ని రూపాలు అలా బయటికి వస్తూ ఉంటాయి. ఆనంద తత్వం అంటే ఏంటో ఆనంద తాండవం చేస్తున్న ఈశ్వరుడే మనకి చూపించాలి. ఇంకా చెప్పాలి అంటే నటరాజస్వామి స్వరూపం నుంచి సమస్త కళలు బయటికి వచ్చాయి. సమస్త కళలు కేవలం నాట్యం అన్నది మాత్రమే కాదు. అలా వాళ్ళకి ఒక పోటీ, ఎవరు బాగా నృత్యం చేస్తారు. అమ్మవారు చేస్తే దాన్ని లాస్యం అని అంటారు, అయ్యవారు చేస్తే దాన్ని తాండవం అని అంటారు. మొత్తానికి ఆ పోటీ పెట్టుకున్నారు, దేవతలందరినీ కూర్చోబెట్టారట. మరి ఎవరు గెలిచారు అన్నది వాళ్ళు చెప్పాలన్నమాట. ఎవరు చెప్తారు, అమ్మవారు గెలిచారా అయ్యవారు గెలిచారా అని వాళ్ళు ఏమీ చెప్పలేరు. అయితే వాళ్ళు ఇద్దరూ సమానమే అని అంటుంటే ఈశ్వరుడికి ఎందుకో తృప్తి కలగలేదట. అప్పుడు శ్రీ మహావిష్ణువునే ఆయన నువ్వు చూసి ఎవరు గెలిచారు అన్నది నువ్వు చెప్పాలి అన్నారు. అయితే ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఒక దివ్యమైన ప్రదేశంలో, అదే చిదంబరం. ఏ పుణ్యక్షేత్రంలో అయితే స్వామివారు కానొక సమయంలో కణ్వ మహర్షి కోసం ఒక రూపంతో వెలిశారో శ్రీ మహావిష్ణువు, ఆ ప్రదేశంలోనే ఇప్పుడు ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడికి ఈశ్వరుడు పార్వతి వచ్చారు. చక్కగా నటరాజస్వామి స్వరూపాన్ని ధరించి అంటే తాండవం అనేటప్పటికీ ఈశ్వరుడు చేసిన తాండవంతో ఎవ్వరూ అసలు సమానంగా అడుగులు వెయ్యలేరు. ఆఖరికి అమ్మవారైనా సరే ఇప్పుడు విష్ణువుని పెట్టారనమాట. ఎందుకు అంటే నువ్వైతే సరిగ్గా చెప్తావు కాబట్టి చెప్పు, ఎవరి నృత్యం బాగుంది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోవారు అన్న విషయాన్ని ఇక్కడ ఈశ్వరుడు ప్రస్తావించారు. సరే అని విష్ణువు చాలా జాగ్రత్తగా చూస్తున్నారట. మరి ఇప్పుడు ఇద్దరు నృత్యం అన్నది మొదలుపెట్టారు. అలా నృత్యం చేస్తున్నప్పుడు ఏక రకమైన భంగిమలు ఉంటాయి కదా, చాలా కష్టపడి ఇద్దరు చేస్తున్నారు. అయితే ఈశ్వరుడు మాత్రం తన కాలు పూర్తిగా పైకి ఎత్తి ఇక్కడ అంటే శిరస్సు ఉన్న స్థానం ఏదైతే ఉందో అక్కడ తన బొటనవేలు అక్కడ తగిలించి ఒక బొట్టు పెడుతున్నట్టుగా ఆయన అంతగా ఆ కాలుని శుభ్రంగా ఎత్తటం జరిగింది. అంటే నాట్యంలో ఇలా ఈ భంగిమ అన్నది చాలా కష్టం కదా, అంటే ఊర్ధ్వముఖంగా ఆ కాళ్ళు పైకి లేపటం జరిగింది. అమ్మవారు మాత్రం అలా చెయ్యలేకపోయారు. అయితే ఇప్పుడు అమ్మవారికి అనిపించింది అంటే ఒక స్త్రీమూర్తిగా ఆ విధంగా ఆ భంగిమ అన్నది ఆవిడకి కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు. ఏది ఏమైనా అయ్యవారు మాత్రం అటువంటి భంగిమ పెట్టారు, కానీ అమ్మవారు మాత్రం అలా చెయ్యలేకపోయారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు ఈశ్వరుడే గెలిచాడు, మొత్తానికి ఈశ్వరుడే గెలిచాడు అని. సరే అందరూ మురిసిపోయారట. అమ్మవారికి మాత్రం కోపం వచ్చింది. అలా అయితే ఎలాగా అని ఆ కోపంతో ఆవిడ కాళికా రూపాన్ని కూడా ధరించారట అదే ప్రదేశంలో. కాబట్టి ఇక్కడ మనకి చిదంబరంలో తిల్లై కాళి అని అంటారు, అంటే తిల్లై వనం అని అంటారు. ఈ తిల్లై వృక్షాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని చిదంబరం అంటే అది ఒక పేరు, ఇప్పుడు మనకి అలవాటైన పేరు, కానీ ఇదివరకైతే తిల్లై వనం అని అంటూ ఉండేవారు. కాబట్టి ఈ తిల్లై వనంలో నటరాజస్వామితో పాటు అమ్మవారు ఇక్కడ కాళీ రూపాన్ని ధరించారు. ఆవిడ కోపం వచ్చి దాన్ని తిల్లై కాళి అని అంటారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ కణ్వ మహర్షి కోసం గోవిందరాజు పెరుమాళ్ అనేటట్టుగా ఒక రూపాన్ని ధరించి ఉన్నారు. ఇంతేనా కాదు, ఈ రూపానికి ఒక విశేషం ఉంది. కారణం ఏమిటంటే అప్పట్లో శైవులని లేకపోతే వైష్ణవులని, శైవులకి శ్రీ మహావిష్ణువు అంటే అస్సలు పడకపోవడం, నచ్చకపోవడం, ఇటువంటి ఆలోచనలు ఉంటూ ఉండేవి. భగవంతుడు అన్నవాడు ఒక్కడే అయినా. కులోత్తుంగ చోళ అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన
ఎన్నో శివాలయాల్ని ఆయన నిర్మించారు. ఆయనకి అస్సలు విష్ణువు అంటే పడదనమాట. ఆయన శైవుడు. అయితే వైష్ణవులంటే పడరు. వైష్ణవుల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టేవారు. విష్ణు ఆరాధన ఉండకూడదు. ఆయన ఈ ఆలయంకి వచ్చినప్పుడు అక్కడ లోపల ఉన్న గోవిందరాజ పెరుమాళ్ అంటే విష్ణు స్వరూపాన్ని చూసి ఆ విగ్రహాన్ని తీసి ఆయన బయటపడేశారట. అంటే అప్పట్లో ఆయన ఉన్న కాలంలో అంటే చాలా కాలం వరకు స్వామివారి యొక్క విగ్రహం ఏదైతే ఉందో అది ఎక్కడో బయటే ఉంది. కానీ అంటే అసలు బయట కూడా కనిపిస్తోందో లేకపోతే ఎక్కడో అది అంతమైపోయిందో తెలియదు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇంకొక రాజుగారు వచ్చి అంటే కొంతమంది ఈ ఆలోచన నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు భగవత్ స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కేవలం శివుడు, కేవలం విష్ణువు అని కాదు. కాబట్టి అటువంటి ఒక మహారాజు వచ్చినప్పుడు కృష్ణప్ప నాయక్ అంటారు. ఆయన ఇక్కడ స్వామి అంటే శ్రీ మహావిష్ణువు కూడా ఉండేవారు. కాబట్టి ఆ విష్ణువు ఎక్కడ ఉన్నారు అని ఆయన తప్పించిపోవడము, భగవంతుడు మళ్ళీ నేను ఫలానా దగ్గర ఉన్నాను అని చెప్పడం, అదే ప్రదేశంలో ఆయన్ని బయట పెట్టేశారనమాట. ఆలయంలో ఉండకూడదు అనేటట్టుగా. అప్పుడు ఆ విగ్రహాన్ని మళ్ళీ తీసి ప్రతిష్ఠింపచేశారు అని చెప్తారు. అంటే ఇది ఇప్పటి మాట కాదు, ఎప్పటి మాటో మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ కేవలం ఒకటి కాదు, ఒకప్పుడైతే 11 నుంచి 12 పుష్కరిణులు ఇక్కడ ఉంటూ ఉండేవి. మామూలుగా అయితే 12 పుష్కరిణులు సాక్షాత్తు విశ్వకర్మ అంటే దేవశిల్పి అని అంటారు కదా, ఆయన ఇక్కడ అన్ని పుష్కరిణులు ఏర్పాటు చేశాట. కొన్ని కనుమరుగైపోయాయి, కొన్ని మాత్రమే మనకి కనిపిస్తాయి. కానీ అంత అద్భుతమైన ప్రదేశం ఇది. అలా ఈ చిదంబరం అన్న వెంటనే మనకి ఇలా నటరాజస్వామి స్వరూపంతో పాటు మనకి గోవిందరాజు పెరుమాళ్ళు కనిపిస్తారు. ఇంతేనా? కాదు, దీనికి చిత్రకూటం అనే పేరు కూడా ఉంది. చిత్రకూటం అన్న వెంటనే మనం ఎక్కడో విన్నాం అని అనుకుంటాం. నిజమే, ఇది ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రదేశం. ఎక్కడైతే రాముల వారు సీతమ్మ తల్లి వాళ్ళు ఆశ్రమాన్ని నిర్మించుకున్నారో చిత్రకూట పర్వతం అంటాం, చిత్రకూటం అని అంటాం కదా. అయితే ఆ పేరు దీనికి ఎందుకు వచ్చింది? ఒకానొక సమయంలో రాముల వారు సీతమ్మ వారిని వెతుకుతూ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు, ఈ ప్రదేశం చూసినప్పుడు ఎంత చక్కగా ఉంది కదా, చిత్రకూటం లాగే ఉంది కదా, అంటే ఒక ప్రదేశాన్ని పోలుస్తూ ఉంటారు కదా, ఇది అలాగే ఉంది ఇలాగే ఉందని. కాబట్టి అలా రాముల వారే దీనికి చిత్రకూటం అనే పేరు పెట్టారట. ఎందుకు అంటే తను ఇదివరకు చిత్రకూటంలో ఉన్నారు, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చారు, ఈ ప్రదేశం కూడా అలాగే ఉంది, అంత శోభాయమానంగా ఉంది అంటూ దీనికి చిత్రకూటం అనే పేరుని రాముల వారు ఇచ్చారు. అప్పటి నుంచి దీనికి చిత్రకూటం అనే పేరు కూడా వచ్చేసింది అనమాట. ఇంతేనా? కాదు, ఇంకొక విశేషం కూడా ఉంది. కులశేఖర్ ఆళ్వార్, కులశేఖర్ పడి అని నేటికి మనం తిరుమలలో, ఇంకా చెప్పాలి అంటే ఆనంద నిలయంలో గర్భగుడిలో మనకి ముందు ఒక గడప ఉంటుంది. దాన్ని కులశేఖర పడి, పడి అంటే గడప, మెట్టు అన్నట్టుగా కులశేఖరుని యొక్క పేరుతో ఉంటుంది. కులశేఖరుడు అనే మహాభక్తుడు ఆయన ఆ పడిగా మారిపోయాడు అని అంటారు. భగవంతుని యొక్క అనుగ్రహం. ఆయన అనుకుంటారు, స్వామి ఇప్పుడు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నేను ఈ తిరుమల క్షేత్రంలో ఒక రాయినైనా పుట్టనైనా ఒక చెట్టునైనా బాగుండు కదా, ఎన్నో ఏళ్ళు ఉంటాను, మనిషిగా వచ్చాను, ఎలాగా ఎప్పుడు నిన్ను చూస్తూ ఉండిపోవాలి అనే అనుగ్రహాన్ని నాకు ఇవ్వని పరితపించిపోతే, స్వామి సరే నువ్వు ఈ గడపగా ఉండు అని, గడప ఎదురుగానే ఉంటుందిగా, కాబట్టి కేవలం మహాప్రసాదం తప్పితే ఆ గడపకి స్వామివారికి మధ్య ఏమీ ఉండవట. అది కులశేఖర ఆళ్వారు పొందిన అనుగ్రహం. కాబట్టి కులశేఖర పడి అంటారు. అంటే గర్భగుడికి ఇంకా సమీపంగా ఒక గడప ఉంటుంది, అది దాటి లోపలికి ఇంక ఎవరు వెళ్ళరు. అంటే స్వామివారికి ఈ భక్తుడికి మధ్య ఎవ్వరూ ఉండరన్నమాట. ఇది చెప్తూ ఉంటారు. ఆ కులశేఖర ఆళ్వార్ ఈ ప్రదేశానికి వచ్చి స్వామివారిని చూసినప్పుడు ఆయనకి రాముడు అంటే చాలా ఇష్టం ఉండేది. అంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోకముందు, తిరుపతికి వెళ్ళకముందు ఆయనకి రాముడు అంటే చాలా ఇష్టం. ఆయన ఒక మహారాజు, కులశేఖర ఆళ్వార్గా మారకముందు ఆయన ఒక మహారాజు. ఆయన పరిపాలన చేస్తూ ఉండేవారు. ఆయన నిత్యము ఆయన ఆస్థానంలో ఎంతో మందిని పిలిపించుకుని, రామాయణం కథ అందరికీ తెలిసిందే కదా అని మనం అనుకుంటాం. ఎవరైనా రామాయణం చెప్తామంటే మాకు తెలిసిందే అని మనం అనుకుంటాం. కానీ ఆయన రామాయణం విని 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 ఒక్కొక్కసారి రాముడు ఇలా అడవికి వెళ్ళిపోయాడంటే బాధపడిపోతూ 14,000 మంది ఏకంగా ఖరదూషణులు వాళ్ళ సైన్యాన్ని అంతం చేయడానికి రాముడు వారు ఒకరే యుద్ధానికి వెళుతున్నారంటే పదండి మనం సహాయం చేద్దామని, అంటే ఆయన ఆలోచనలో వెళ్ళిపోయేది. తన్మయత్వంతో నేను ఇప్పుడు ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, రాముడు ఎందుకు కష్టపడాలి అనేటట్టుగా ఉంటూ ఉండేవారట.
అది పూర్తిగా వేరే కథ. అంటే అంత తన్మయత్వంతో వింటూ ఉండేవారు. రాముడు అంటే అంత ఇష్టం, రామస్వరూపం అంటే. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత అంత ఇష్టం కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువు ఎవరైతే గోవిందరాజుగా ఇక్కడ ఉన్నారో ఆయనకి రాముడిగానే కనిపించారు. ఆయన కూడా ఈయనలో రాముడినే చూసుకున్నారు. అలా రాముడిగా దర్శనం ఇచ్చారు. మురిసిపోయారట. ఎందుకు అంటే ఆయనకి ఆ రూపం ఇష్టం కాబట్టి స్వామివారు అలా దర్శనం ఇచ్చారు, వేరే వాళ్ళకి కాదు. అలా కనిపించినప్పుడు మురిసిపోయి అప్పటికప్పుడు ఒక 11 పాసురాలు రాముల వారి మీద ఆయన రచించడం జరిగింది. నేటికి అక్కడ ఈ 11 పాసురాలు వినిపిస్తూ ఉంటారనమాట. అంటే రామ అన్నట్టుగానే ఉంటుంది రామస్వరూపం మీద. ఎందుకంటే స్వామి అలా దర్శనం ఇచ్చారు కులశేఖర ఆళ్వారి కోసం. అది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత అనమాట. కాబట్టి ఇలా ఈ చిదంబరం అన్న వెంటనే మనం అందరం కేవలం నటరాజస్వామి స్వరూపం ఉన్న పుణ్యక్షేత్రం అనే కాకుండా 108 దివ్య దేశాలలో ఒకటి ఈ చిదంబరంలో ఉన్న గోవిందరాజ్ పెరుమాళ్. ఆ దర్శనం అలా చేసుకోకపోయినా ఇలా మానసికంగా చేసుకుంటూ శివుడు విష్ణువు వేరే వేరే కాదని, కేవలం ఆ రూపాలలో వచ్చి మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారని, పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే అని ఒక అద్భుతమైన ఆలోచనతో ఇలా ఈ దివ్య దర్శనం అన్నది చేసుకుందాం. నమస్తే.